ఒక కుర్రోడు యంగ్‌స్టరు బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన కుర్రోడు సరే తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికో లేకపోతే గనక ఒక కొత్త ఉద్యమం తీసుకొస్తే తన పేరు గుర్తుంటది. ఎట్లా తెలంగాణ ఉద్యమం తీసుకొస్తే ఆ విభజన పాయింట్‌తో కేసీఆర్ సక్సెస్ అయ్యాడు కాబట్టి మరొక విభజనవాదాన్ని తన పాట ద్వారా తీసుకొచ్చాడు. అదే మార్వాడి గో బ్యాక్, అట్లాగే గుజరాతీలను తరిమేయాలి. ఎవరు ఈ దేశంలో తరిమేరో అలా తరిమేస్తే గుజరాత్‌లోని తెలంగాణ వాళ్ళని తరిమేస్తానంటే ఎట్లుంటది? బాగోదు కదా! కానీ వినడానికి చాలా బావుంటది. ఈ రెచ్చగొట్టుడు అంటే ఏదో ఒక గొడవలు కావాలా, ఎలా ఒక రచ్చ చేయాలి అనేటటువంటి వాళ్ళకి, ఏదో ఒక విధంగా పాపులర్ కావాలి అనేటటువంటి వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. ఆ కుర్రోడు అలా సక్సెస్ అయిపోయాడు. అందులో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి, గుజరాత్ అంటే కోపం ఉంది కాబట్టి, మోడీ అంటే శత్రువులాగా ఫీల్ అవుతున్నారు కాబట్టి, దాన్ని ఏ విధమైనటువంటి విభజన కాన్సెప్ట్‌లు తీసుకురాలేదు. అదే ఇంకెవరన్నా బీజేపీ వాళ్ళు అయ్యి ఉంటే గనక ఇంకొక కాన్సెప్ట్